హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ పుదీనా రైస్ చేసుకుందాం. పుదీనా రైస్ కావాల్సినవి పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 10 జీడిపప్పు. ఇప్పుడు మనం కావాల్సిన పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని మనం ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మనం ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. అవి మగ్గాక బగారాకు, 2 యాలకులు, ఒక లవంగం, ఒక చెక్క, కొంచెం 1/2 ఇంచు చెక్క వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మగ్గించాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది బాగా జీడిపప్పు వేసుకోవడం వల్ల. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా మగ్గించుకోవాలి. ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని. ఇప్పుడు మన తాలింపు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బట్టి పెట్టుకున్నటువంటి అది గ్రేవీని మనం పుదీనాది మిక్సీ పట్టుకున్నది పోపులో వేసుకోవాలి. వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని, ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు మనం కలుపుకోవాలి. రైస్ పోపులో కలుపుకోవడం వల్ల ఏంటంటే అన్నం మెతుకు అంటుకోకుండా మంచిగా పొడిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి, ఒక గ్లాస్కి 1.5 కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి మంచిగా కలిపి. పుదీనా రైస్ మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. బాగా టేస్ట్ ఉంటుంది. పుదీనా రైస్ అంటే ఆకలి కాని వారికి కూడా ఆకలి అవుతుంది అన్నట్టు. బాగా రెడీ అయిందండి మన పుదీనా రైస్. కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. రెడీ. చూడండి ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయింది మన పుదీనా రైస్.